ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను. 106వ కీర్తనలో 8-12 వచనాల్లో మాట్లాడబడింది. మన దేవుడు రక్షకుడై ఉన్నాడు. ఆయన రక్షించిన విధానం ఇశ్రాయేలు ప్రజల్లో డిస్ప్లే చేశాడు. ఎలా చేయగలడు ఆయన? ఐగుప్తు అనే బానిసత్వం నుండి, ఫరో అని నియంత దగ్గర నుంచి దేవుడు వారిని ఎలా విడుదల చేశాడు అనేది చెప్తూ తన నామమును బట్టే దేవుడు వారిని రక్షించను అని బైబిల్ సెలవిస్తుంది. అంతేకాదు, వారిని విమోచించను. ఎలా విమోచించాడంటే, వారిని తరుముతున్న వారు మరలా మిమ్మల్ని చూడరు అన్నట్టుగా ఎర్ర సముద్రాన్ని చీల్చి వారిని విమోచించను. 1 యోహాను 4:14 చూసినట్టయితే, దేవుడు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపించను, మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మన క్రీస్తుని కూడా దేవుడు మనల్ని రక్షించటానికి రక్షకునిగా ఈ లోకానికి పంపించాడు. ఆయన కూడా మనల్ని ఇలాంటి సంపూర్ణ రక్షణ కలిగించేవాడు, నిత్య రక్షణతో అలంకరించేవాడు. ఆయనే మన రక్షకుడైనాడు. ఆయన నామమును బట్టి మనం అందరూ రక్షింపబడుతున్నాం. ఆయన నామము ఒప్పుకుంటే చాలు, ఆ రక్షణ మన జీవితంలోకి వస్తుంది. దేవుడిచ్చిన గొప్ప కృపకై, గొప్ప రక్షణకై దేవాతి దేవునికి వందనాలు తెలియజేద్దాం. ఆమేన్.